హాయ్ అండి. ఈరోజు మజ్జిగ జంతికలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీటిని చల్ల జంతికలు కూడా అంటారు. సంక్రాంతికి మనము పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం కదా. శనగపిండి వాడకుండా, ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా ఉండే ఈ మజ్జిగ జంతికల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయండి. దీనికోసం ఫస్ట్ ఒక ప్లేట్లోకి ఒక 2 కప్పుల బియ్యపిండిని తీసుకోండి. 2 కప్పుల బియ్యపిండి అంటే 1/2 కేజీ బియ్యపిండి అండి. ఇక్కడ నేను కొంచెం పెద్ద కప్పుడు బియ్యపిండిని తీసుకున్నాను. ఇది షాప్లో అమ్మే బియ్యపిండి అండి. 2 కప్పుల బియ్యపిండికి 1 కప్పు పెరుగుని తీసుకోవాలి. పెరుగు అసలుకి కూల్గా ఉండకూడదండి. 2 గంటల ముందే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని బయట పెట్టుకోండి. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని 1 కప్పు పెరుగుకి 1/4 కప్పు వాటర్ని వేసుకొని విస్క్ చేసుకోండి. ఈ పెరుగు కొంచెం పుల్లగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఏ రోజు చేద్దాం అనుకుంటున్నారో ఆ రోజు పొద్దున పూటే దీన్ని బయట పెట్టేసుకోండి. ఇలా చూపించిన కన్సిస్టెన్సీలో ఉండాలి. ఆ తర్వాత బియ్యపిండిలోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి వాము పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దానికోసం ఒక ప్యాన్లోకి 1/2 టేబుల్ స్పూన్ వాముని తీసుకొని దోరగా ఫ్రై చేసి మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ని వేసుకోండి. ఇప్పుడు చక్కగా మొత్తాన్ని ఈ బియ్యపిండిలోకి కారాన్ని పట్టేట్టు కలిపేసుకొని మనం పక్కన పెట్టుకున్న మజ్జిగని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం సగం వేసేసుకొని చక్కగా కలుపుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిగతాది మొత్తం జంతికల పిండి వచ్చే విధంగా కలుపుకోవాలండి. మీకు ఈ మజ్జిగ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ని వేసుకొని కూడా కలుపుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు జంతికల గొట్టాన్ని తీసుకొని దానిలోకి నేను చూపించిన ప్లేటును వేసుకున్నానండి. మీరు మరి ఏదైనా ప్లేటుని వేసుకోవచ్చు. వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న జంతికల పిండిని ఇందులోకి పెట్టేసుకోండి. మొత్తాన్ని చాలా గట్టిగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూతని క్లోజ్ చేసేసుకోండి. మిగిలి ఉన్న జంతిక పిండిని మూత కానీ ఏదైనా తడి క్లాత్ కానీ పెట్టి క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు జంతికలు చేయాలంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. కాక ఎక్కువ వచ్చి చేయి కాలుతుందని. అలాంటి వాళ్ళకి ఇలా ఒక గరిటెని వెనక్కి తిప్పి ఇలా జంతికను వేసేసుకొని కాగిన నూనెలో వేసుకుంటే చాలా ఈజీగా జంతికల్ని వేసేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హై ఫ్లేమ్లో కాగిన తర్వాత ఇలా గరిటె పైన జంతికను ఒత్తుకొని వేసేసుకోవటమే అండి. ఒక పక్కన నూరగ తగ్గిన తర్వాత రెండో పక్కకి తిప్పి 2 వైపులా నూరగని తగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. అంతే అండి. ఎంతో పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ జంతికలు. ఎన్ని అంటే అన్నీ చాలా ఈజీగా, శనగపిండి వేయకుండా చాలా క్రిస్పీగా, ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వస్తాయి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ జంతికల్ని ప్రిపేర్ చేసి చూడండి. ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది. మరి ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ కొత్త మజ్జిగ జంతికల్ని ప్రిపేర్ చేసి చూడండి. మరి అందరికీ నచ్చుతాయి.